పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వక్రించిన విధిని వెక్కిరించిన ధీశాలి, కాలానికి ఎదురీది అనుకున్నది సాధించే సత్తా చాటాడు. ఆత్మబలం ముందు ఏదైనా తలవంచాల్సిందేనని నిరూపించాడు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి నవ్విన వాళ్ల నోళ్లు మూయించి ఏకంగా జూనియర్ లెక్చరర్ అయ్యాడు. వైకల్యం అనేది శరీరానికి తప్ప మనసుకు కాదని చాటి చెప్పాడు. ఆకాశమంతా ముసురు పట్టేసిన వేళ, చాలా మంది ఇళ్లకే పరిమితమైన వేళ, వీల్ చైర్లో ప్లాస్టిక్ కవర్ కప్పుకుని ట్రైసైకిల్ కి పైన గొడుగు అమర్చుకుని దూసుకొస్తోన్న ఈయన పేరు రేవప్పయ్య. ఎందుకిలా వర్షంలో వస్తున్నారని అడక్కండి. కండరాలను అనుక్షణం నమిలేసే వ్యాధినే ఖాతరు చెయ్యని ధీరుడు వర్షాలకి తుఫానులకి వెరుస్తాడా? ఎంత వర్షం వచ్చినా కాలేజీకి పోయి పాఠాలు చెప్పాలి కాబట్టే ఇలా వచ్చారు రేవప్పయ్య. సంగారెడ్డిలో బాలికల కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తోన్న రేవప్పయ్య జీవన ప్రస్థానం చూస్తే కళ్ళు చెదురుతాయి. ఈయన ఇలా బయటకు రావాలంటే, ఈయన కూర్చున్న వీల్ చైర్లో ఈయన కూర్చోవాలంటే కనీసం ఇద్దరు మనుషులు పక్కన ఉండి సహకరిస్తేనే కానీ సాధ్యం కాదు. కారణం, చిన్నప్పటి నుంచే ఈయన్ను కండరాల క్షీణత వ్యాధి వేధిస్తోంది. దీనికి తోడు పోలియో కూడా. నిరుపేద కుటుంబం, శరీరంలో నరకం అనుక్షణం బాధిస్తోన్న చదువుపై మనసు పారేసుకున్న రేవప్పయ్య పట్టుదలగా చదువు సాగించారు. ఈ క్రమంలోనే జూనియర్ లెక్చరర్ ఉద్యోగాన్ని సంపాదించారు. తల్లిదండ్రులు ఇడ్లీ దోశ బండి నడుపుకుంటూ బతుకు వెళ్లదీస్తూనే తనను కష్టం మీద చదివించారని రేవప్పయ్య అంటున్నారు. విషాదం ఏంటంటే, రేవప్పయ్య అక్కకి ఇదే వ్యాధి ఉంది. ఆమె కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే బాగా చదువుకుని లెక్చరర్ అయ్యారు. నాకు ఒక అక్క ఉంది. అక్క గురుకుల డిగ్రీ లెక్చరర్ బుదేరాలో అక్కడే ఉండి చదువు చెప్తుంది. మా ఇద్దరికి కూడా సేమ్ ప్రాబ్లం, నడవలేము. ఇంకా నాన్న బజ్జీల బండి, ఇడ్లీ దోశ బండి పెట్టి మమ్మల్ని చదివించారు. అక్క ఇంకా అమ్మనేమో ఇంటికాడే ఉండి మమ్మల్ని చూసుకొని నాన్నకు కావాల్సిన బండికి కావాల్సిన అన్నీ సమకూర్చి మాకు స్కూల్కి తీసుకెళ్ళేది. 6th క్లాస్ వరకు అమ్మ నన్ను చంకలో ఎత్తుకొని తీసుకెళ్ళింది. 7th క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఒక 3 చక్రాల బండి ట్రైసైకిల్ ఇచ్చారు. అప్పుడు మా ఇద్దరిని కూర్చోబెట్టుకొని వెనుక దొబ్బుకుంటూ వెళ్ళేది మా అమ్మ. రేవప్పయ్య పాఠాలు చెప్పే తీరు చాలా అద్భుతంగా ఉంటుందంటారు విద్యార్థినులు. ప్రత్యేకించి పద్యాలను చెప్పేటప్పుడు రాగయుక్తంగా చదువుతూ తమలో ఆసక్తి పెంచేలా దాని అర్థాలు చెబుతూ రేవప్పయ్య సార్ పాఠాలు చెబుతారని వారు అంటున్నారు. అండ్ సార్ అయితే సాంగ్స్ టైప్గా చెప్తాడు. పద్యాలు అయితే చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సార్ మా కాలేజీకి రావడం మా అదృష్టం. ఆయన వర్షం పడ్డా కానీ సార్ అయితే వర్షంలో తడుచుకుంటూ వచ్చి మాకు పద్యాలు కానీ తెలుగు చాలా మంచిగా బోధిస్తారు. మాకు తెలుగు సార్ ఈ సంవత్సరమే కొత్తగా వచ్చిండు, కానీ సార్ చాలా మంచిగా చెప్తుండు. సార్ చెప్తే మంచిగా అర్థమవుతుంది. సార్ ఫిజికల్గా ఫిట్గా లేకపోయినా సార్ కష్టపడి జాబ్ సంపాదించిండు. మేము కూడా సార్ని చూసి మేము కూడా అంతకంటే పెద్ద స్థాయికి పోవాలని అనుకుంటున్నాము. సార్ ఒక్కరోజు రాకపోయినా సార్ని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ వస్తుంది. సార్ చాలా మంచిగా చెప్తాడు. పాఠాలతో పాటు అన్ని మంచి విషయాలు చెప్తాడు. అందరితో ఫ్రెండ్లీగా మంచిగా ఉంటాడు. ఎంత వర్షం వచ్చినా సరే ఒక్కరోజు కూడా కాలేజీకి సెలవు పెట్టరు రేవప్పయ్య. వర్షం భయానికి విద్యార్థులైనా డుమ్మా కొడతారేమో కానీ రేవప్పయ్య మాత్రం ముసురుకెదురీది కాలేజీకి వచ్చేస్తారు. ఆయన పట్టుదల, అంకిత భావం అనితర సాధ్యమే అంటారు ప్రిన్సిపల్ సునీత. అంగవైకల్యం లేకుండా అన్ని అవయవాలు పనిచేస్తూ కూడా చాలామంది నేను చేయలేను అనుకొని వెనుక తిరుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా చెంపపెట్టుగా చదివి అందరి ముందు నిలబడి ఈ రోజున మనకి ఇంతమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు. అందుకు రేవప్పయ్య సార్ అతని ఆత్మబలానికి, ఆత్మవిశ్వాసానికి నా వంతు సహాయంగా నేను చేస్తూ వస్తున్నాను. అలాగే మనము కూడా ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి. తనలా ఏదో ఒక అననుకూలతతో బాధపడే వారిని సమాజం ప్రోత్సహించకపోయినా పర్వాలేదు కానీ నిరుత్సాహపరచకూడదని రేవప్పయ్య అంటారు. మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయొద్దు. ఎవరు కూడా చేతనైతే సాయం చేయాలి. మా లైఫ్లో కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేము కొంచెం మొండి ధైర్యంతో ముందుకు వచ్చి బాగా చదువుకున్నాం. కానీ వేరే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా. చేతనైతే సాయం చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి. తెలుగులో ఎంఏ చదివిన రేవప్పయ్య ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రొఫెసర్ కావాలన్నదే తన లక్ష్యమంటున్నారాయన. రేవప్పయ్య జీవితం ఎందరికో స్ఫూర్తి కావాలంటున్నారు విద్యావేత్తలు.